తలంపులతో నన్ను నడిపించి నీ సన్నిధానమునకు మీరు తీసుకుని వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, నీ మాటలను విని మేము బలముగా ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వేదిక అలంకరించిన దైవ సేవకులకును అలాగే దైవ సేవకురాలకు, వచ్చిన మీ అందరికీ, పెద్దలకు చిన్నపిల్లలకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించే వారిని వశపరచుకొనును. ఇక్కడ మనకు కావలసిన మాట ఇదే అండి. అయితే తమ దేవుని నిరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఒక అడవి లాంటి ప్రదేశంలో భయంకరంగా సింహం చక్కగా పడుకుంటూ నిద్రపోతూ ఉంది. ఎక్కడి నుండో సౌండ్స్ వస్తూ ఉన్నాయి, చెవికి వినబడుతున్నాయి. అలా వస్తూ ఉన్నప్పుడు కళ్ళు తెరిచి చూచింది. ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పేసి కాస్త అబ్జర్వేషన్ చేసినట్టుగా చేయనట్టుగా అలాగే అక్కడే ఉంది. సౌండ్లు ఇంకా ఎక్కువయ్యేటప్పటికీ పైకి లేచి వెనక్కి వైపు తిరిగి నడుచుకుంటా నడుచుకుంటా వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు ఏదో ఇంకా బాగా గట్టిగా వినిపించేసరికి చెట్టు దగ్గర అలాగే ఉంది. గడ్డి చాటుకు వచ్చింది, పొదల దగ్గర అలా మాటేసింది. ఆ మాటు వేస్తున్నప్పుడు సింహం యొక్క లెగ్స్ని కానీ, దాని చూపును కానీ, దాని మౌత్ను కానీ, దాని నోరుని కానీ మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఏదో కనిపిస్తున్నాయి, వెంటనే దూకేసింది. జారుకుంటూ జారుకుంటూ సడన్ గా ఆగింది. ఒక్కసారికి చూసేటప్పటికి టోటల్ మొత్తం ఎక్సలెంట్ ఫుడ్ కనిపించింది, లైఫ్ టైం ఫుడ్ కనిపించింది. ఆ ఫుడ్ కనిపించినప్పుడు భలే దొరికింది ఒకేసారి నాకు అని చెప్పేసి అనుకుంది. టోటల్ మంద కనిపించేసరికి ఇంకా ఆగక అప్పటికి ఆకలితో ఉందేమో విపరీతంగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మంద మీద కొరుక్కుని తినేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసింది. అలా పరిగెడుతూ 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 తరుముతూ తరుముతూ ఉన్నప్పుడు ఒక చిన్న అందమైన గొర్రె పిల్ల అందంగా ఎర్రగా బుర్రగా కనిపించేసరికి దాన్ని పట్టుకుని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడే నౌ ద హీరో ఆఫ్ ద స్టోరీ ఎంటర్స్. ఇక్కడే ఈ కథలో హీరో ఎంటర్ అవుతాడు. ఆ హీరో ఎవరో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఎవరో చెప్పండి? దావీదు గారు. వెంటనే అలా లేస్తారు. లేచిన వెంటనే కర్ర తీసుకుని దూకి పరిగెట్టి 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 సింహం వెంట తరుముతూ తరుముతూ ఉంటాడు. తరుముతున్నప్పుడు నిజంగా సింహాన్ని దావీదుని చూస్తూ ఉంటే ఆ సీన్ ఉంటుందండి. దేవుడు అసలు ఎంత అద్భుతంగా చిన్న పిల్లాడు చేత తన బలమైన కార్యాన్ని చేయించాడని చాలా ఎక్సలెంట్గా అర్థమవుతుంది. బాగా పరిగెట్టేస్తున్నాడు, సింహం తరుముతుంది. అలాగే వెనకాల ఉండి దావీదు తరుముతున్నాడు. ఏం చేద్దాం, పట్టుకోవాలని, ఆపాలని, దాన్ని ఎలాగైనా సరే పట్టుకుని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లని విడిపించాలని చాలా ట్రై చేస్తున్నాడు. ఏవేవో దగ్గర ఏముంటాయి విసురుతున్నాడు, అయినా సరే పని అవ్వట్లేదు. అలాగే వెళ్ళేటప్పటికి ఒక చోట సింహం సడన్ గా ఆగిపోయింది. ఆగిన తర్వాత సింహం వెనక్కి తిరిగి 2 అడుగులు అలా ముందుకు దావీదు వైపు వేస్తుంటే దావీదు కూడా ఏమాత్రం జంకకుండా భయపడకుండా నిలబడ్డాడు ధైర్యంగా. సింహం అనుకుంటుంది, నేను ఏదో అనుకున్నాను, గొర్రె కాదు, గొర్రెల కాపరే నాకు దొరికాడు. నీ దమ్మెంతుందో నా దమ్మెంతో తెలుసుకుందారా అని చెప్పేసి అసలు బలంతో సింహం ముందుకు వచ్చేస్తుంటే నువ్వేంటో నేనేంటో తేల్చుకున్నావు రా అని దావీదు కూడా వెళ్ళాడు. గడ్డం పట్టుకున్నాడు, కొట్టి 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 చంపేశాడు. దావీదు ఎవరండి? చిన్న పిల్లాడు, ఒక్కడే ఉన్నాడు, చిన్న వయసు. కత్తులు లేవు, ఖడ్గాలు లేవు, కొడవలు లేవు, ఈటలు లేవు, బాణాలు లేవు, బల్లాలు లేవు, ఎవ్వరూ లేరు. కానీ అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆలోచించాలి. సింహంలో సగం ఆకారం కూడా పెద్దగా ఉండకపోవచ్చేమో, సింహం బలంలో సగం బలం కూడా ఉండదు, సింహం బరువులో సగం బరువు కూడా ఉండడు. అలాంటిది ఇప్పుడు మామూలుగా మీరు ఆలోచించండి, ఎవరైనా వచ్చి ఒక వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మీద మనకు కనిపించే దెబ్బల్ని బట్టి, గాయాల్ని బట్టి, వేసుకున్న బ్యాండేజ్లను బట్టి, కట్లను బట్టి అయ్య బాబోయ్ ఎంత గట్టి కొట్టుంటాడో, ఎంత బలవంతుడో, ఎంత బలంగా కొట్టుంటాడో, మామూలు వ్యక్తి కాదు అసలు, ఎంత డేంజర్గా ఉంది ఈ పొజిషన్ అనుకుంటాం. మరి
చచ్చిన సింహాన్ని చూస్తుంటే దావీదుకు ఎంత బలం ఉందో, ఎంత బలంగా కొట్టాడో, ఎంత బలవంతుడో మీరు ఊహించండి. అంత బలం ఎలా వచ్చిందబ్బా? కాబట్టి అంటారు దావీదు ఏముంది, దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు దేవుడిచ్చాడని మీరు నేను అంటాం కాదు. ఆ మాట ఎవరనాలి? దావీదు అనాలి. మరి దావీదు ఎక్కడున్నాడు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. యెహోవా తనే అంటున్నాడు, నేను సింహాన్ని చంపగలిగానంటే బికాస్ ఆఫ్ ద లార్డ్ జెహోవా, జీవము గల సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వల్లే నేను చంపగలిగాను. అది దేవుని బలం, దేవుని ధైర్యం. ఏమండి మీరు ఆలోచించాలి, మామూలుగానే సింహం అలాగా గొర్రెపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే ప్రార్థన చేయొచ్చుగా. తండ్రి నాయన దేవా వెళ్ళిపోతుంది ప్రభువా, గొర్రెపిల్లని కాపాడనైనా ప్రార్థన చేయొచ్చుగా. దేవుడే డైరెక్ట్ గా దావీదుని ఎంటర్ అవ్వకుండా దేవుడే సింహాన్ని చంపేయచ్చుగా. అలా చంపకుండా ఎందుకు ఆగాడు దేవుడు? ఒకవేళ నిజంగా మీరు ఆలోచిస్తే దేవుని బలం దేవుని దగ్గరే ఉందనుకోండి, దేనికి ఉపయోగం లేదు. ఆ దేవుని బలం ఏంటో దావీదు దగ్గరకు వస్తేనే దేవునికి మహిమ, దేవునికి ఉపయోగం. అందుకే దేవుడు అన్నిసార్లు మన కోసం అన్ని చేశాడు. కొన్నిసార్లు దేవుడు నీ కోసం కొన్ని చేయిస్తాడు. నీ కోసం చేయాల్సిన వాటిని నీతోనే చేయిస్తాడు. మనం ఏమనుకుంటాం, దేవుడు నా కోసం ఏమి చేయట్లేదండి, ఏమి చేయట్లేదు, ఏమీ నాకు కలిసి రావట్లేదు. అరే ఇక్కడికి వస్తే ఏదో జరుగుతున్న నాకు ఏమీ రావట్లేదు అనుకుంటా. అసలు చేయాల్సిందే నువ్వు కదా, చేయాల్సిందే నేను కదా, నిలబడాలి కదా. గాడ్ ఈజ్ రెడీ టు మేక్ అస్ డూ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతిదాన్ని మన దాంతో చేయించడానికి రెడీగా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు డూ? మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, ఒక చిన్న పిల్లాడు సింహాన్ని చంపడం ఏంటండి? చిన్న కుక్క పిల్లను చూస్తేనే, లేదా పాము పిల్లను చూస్తేనే భయపడిపోయి వెళ్ళిపోతారు కదా. అలాంటి వయసులో సింహాన్ని చంపాడంటే అసలు దేవుని మీద ఆ నమ్మకం ఎలా కుదిరింది, ఆ గురి ఎలా కుదిరింది, ఆ విశ్వాసం ఎలా కుదిరింది? దేవుని బలం ఇక్కడ చాలా చక్కగా కనిపిస్తుంది. ఒకసారి అక్కడ ఉండే మీరు అదే 17వ అధ్యాయం 33 నుండి 37 వరకు మరలా చదువుదాం. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఈ మాట అండర్లైన్ చేయాలి. స్టార్టింగ్ సౌలు ఏమంటున్నాడు? ఈ ఫిలిస్తీని ఎదుర్కోవడానికి పోట్లాడడానికి నీకు బలం చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో నేను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెపిల్లను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని చెబుతున్నాడు. అలా అన్న తర్వాత ఒకసారి 37వ వచనంలో లాస్ట్ వచనం చూడండి, లాస్ట్ మాట. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. ఏమంటే స్టార్టింగ్ ఏమన్నాడు? నీకు బలం సరిపోతే నువ్వు బాలుడు అన్నాడు. కానీ లాస్ట్ లో ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళు, నువ్వే కరెక్ట్, యు ఆర్ ద రైట్ పర్సన్ టు డూ దాట్. కాబట్టి నువ్వేం చేయాలి? పో. ఎందుకంటే రాజుతో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సౌలు గారిని చాలా మెచ్చుకోవాలి మనం. ఎవరైనా అసలు పంపిస్తారండి? ఇప్పుడు చిన్నపిల్లాడే వచ్చేసి అమ్మా రేపు నేను లారీ తోలేద్దాం అనుకుంటున్నాను, వెళ్తానమ్మా అంటే మీరు ఏం చేస్తారు? ఏంటి నువ్వా లారీ తోలుతావా అనుకుంటారు, అనుకోరా? ఈ సాధారణమైన ఆలోచన తప్పనిసరిగా మనకు వస్తాయి. అలాంటిది ఒక చిన్న పిల్లాడు వచ్చి నేను సింహాన్ని చంపేశాను, ఎలుగుబంటిని చంపేశాను, దేవుడు నా చేత చంపించాడు, ఇప్పుడు ఆ ఫిలిష్తీయుడైన గొల్లియాతును కూడా చంపించేస్తాడు నా చేత, రాజా నేను వెళ్తాను అని అంటుంటే సౌలు ఎలా నమ్మాడండి? చిన్న పిల్లాడు చెప్తే. ఆ చిన్న పిల్లాడిలో సౌలుకి దేవుని యొక్క బలం తన కళ్ళల్లో కనబడుతుంది, తను చెప్పిన మాటల్లో కనబడింది, తన జీవితంలో కనబడింది, తన బాడీ లాంగ్వేజ్ లో కనబడింది. ఇంత కూడా దేవుని బలం ఎలా కనబడుతుందో చూడండి. అందుకే దావీదుకి దేవుని బలం గురించి చాలా అనుభవాలు ఉన్నాయి. ఆ సింహాన్ని చంపేసిన తర్వాత సింహాన్ని చూసుకుంటూ తన చేతులు చూసుకుంటూ ఏమనుకుంటాడు? అరే నేనేంటి ఈ సింహాన్ని చంపడం ఏంటి? ఎంత ఆశ్చర్యం వేస్తుంటే. అందుకే దావీదు జీవితంలో చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఏమంటున్నాడు?
యెహోవా నా బలమా, చాలండి. యెహోవా నా బలమా. ఇప్పుడు యెహోవా నా బలమా అని అంటే ఆ మాట ఎక్కడి నుండి వచ్చింది? తన జీవితంలో నుండి వచ్చింది. దేవుని బలం గురించిన అనుభవాలు తనకున్నాయి. దేవుని బలాన్ని బాగా చూస్తున్నాడు. అందుకనే మనం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోవద్దండి మీరు. మనల్ని చూసి, మన కళ్ళల్లో ఉన్న దేవుని బలాన్ని చూసి, మన మాటలో ఉన్న దేవుని బలాన్ని చూసి, మన బాడీ లాంగ్వేజ్‌లో ఉన్న దేవుని బలాన్ని చూసి మనం కాదు, మన ఎదురుగా ఉన్న అన్నిలే చెప్పాలి. "నీ దేవుడు కాపాడతాడమ్మా" అని చెప్పాలి. అందుకే కదా దానియేలుని సింహాల బోనులో ఏస్తుంటే రాజు ఏం చెప్పాడు? "నీ జీవము గల దేవుడైన యెహోవా నిన్ను రక్షించును గాక" అని చెప్పాడా లేదా? ఏ దానియేలు అనడం లేదు. కానీ దానియేలుని చూసి ఆ మాట ఎవరంటున్నారు? రాజే అంటున్నాడు. దేవుని బలం మనలో ఉంటే అలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే మీ చేత చదివించాను. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. మరి దావీదుని ఆలోచిస్తే నాకేమనిపిస్తుందంటేనండి, దేవుని బలం గురించి బాగా తెలుసుకోవడానికి డైరెక్ట్‌గా పరదేశకెళ్ళిపోయి, ఇక్కడ తీసుకొనొచ్చి దావీదు గారికి మైక్ ఇచ్చి, "ఆ రోజు మీరు సింహాన్ని ఎలా చంపారో కొంచెం చెప్పండి మాకు" అనంటే ఎలా ఉంటదంటారు? పోనీ ఇంకో విధంగా అడగొచ్చు. ఆ సింహాన్ని ఇక్కడ తీసుకొచ్చి, "ఆ రోజు దావీదు గారు నిన్ను ఎలా చంపారో ఒకసారి చెప్పు" అంటే, పోనీ ఆ గొర్రెని తీసుకొచ్చి, ఆ సింహం నోట్లో నుండి దావీదు నిన్ను ఎలా కాపాడాడో చెప్పంటే, ఒకవేళ చెప్తే ఎలా ఉంటదంటారు? అబ్బబ్బబ్బబ్బా! అసలు దేవుని బలం చూస్తే అసలు మనకి అవిశ్వాసం ఉండదు, ఏముండదు. జీవము గల దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఆమేన్. అలా స్తుతిస్తాం. దేవుణ్ణి స్తుతిస్తే అంత బలం. దావీదు అందుకే ఎప్పుడు కూడా నా బలమా, నా బలమా అని స్తుతించాడు. బలం పొందుకున్నాడు గానీ బలం పోవటం అంటూ తన జీవితంలో లేదు. మరి చిన్న వయసులో దావీదు దేవుని కోసం అంత గొప్ప కార్యాలు చేస్తే మీరేం చేశారు? నేనేం చేశాము? మనమంతా ఏం చేస్తామని ఆలోచించాలి. అందుకే మనందరికీ ఒక పాటుంది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. యెహోవా. ఈ పాట పాడుతున్నప్పుడు అసలు ఎంత బలం రావాలండి మనకి. మనల్ని చూసి ఎవరైనా కొత్తగొస్తే, "ఏం ఆరాధిస్తున్నారండి? ఆ ఆరాధన నేను ఎప్పుడు చూడలేదండి. నేను మళ్ళీ వారం వచ్చేస్తానండి" అని వచ్చేయాలి. మనం పిలవకుండానే వచ్చేయాలి. అలాంటి ఆరాధన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ బలము గురించి ఈ రోజు ఎన్నో మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు వందనాలు. నీవు బలాఢ్యుడవు, నీవు బలవంతుడవు, నీవు మా చేత నీ బలము చేత కార్యములు చేయించేవాడవు. నీకు వందనములు చెల్లించుకుంటూ, స్తోత్రములు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి.